साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। బాబా చెప్పిన కథల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ గత వారం బాబా చెప్పిన కథల్లో ఒకరికి 5 కొడుకులు ఉన్నారు, వారిలో 4 ఆస్తిలో వారి బాగా అది కాదు అది అంతకుముందు వారం చెప్పుకుంది. ఒకరికి 5 కొడుకులు ఉన్నారు, వారిలో 4 ఆస్తిలో వారి భాగాలు పంచుకున్నారు. 2 తిరిగి తండ్రితో కలవతలిచారు. ఆయన ఆ 2లో ఒకరికి విషం పెట్టమని తన భార్యని ఆజ్ఞాపించారు. ఇది కొత్త కథ చెప్తున్నారు బాబా. ఒకరికి 5 కొడుకులు ఉన్నారట. మనం గత వారం దర్వేష్ షాకి జరిగిన సంఘటన గురించి చెప్తూ ఉన్నారు బాబా. ఏమని, నిన్న రాత్రి ఏదో ఒక ఆకారం నా మర్మేంద్రియాల మీద చేతుల మీద కొట్టింది. నేను ఆ దెబ్బకు నూనె రాసుకొని అటు ఇటు తిరిగి బయట దేశానికి వెళ్ళి వచ్చి దీని దగ్గర కూర్చున్నాక ఆ బాధ తగ్గింది అన్నారు. అంటే మామూలుగా అయితే మనకు అర్థం కూడా కాదు, కానీ ఇది యాక్చువల్గా మాస్టర్ గారు ఎవరు ఏం చెప్తున్నారు, ఆ ముందటి రాత్రి దర్వేష్ అనే భక్తుడికి ఒక కళ వచ్చిందట. ఆ కళలో 3 యువతులు, ఒక అంధురాలైన వృద్ధురాలు అతని తలుపు తట్టి విలాసార్థం వచ్చామని చెప్పారు. అతడు వారిని బెదిరించి వెడలగొట్టి భగవంతుని ప్రార్థించాడు. ఆ కళకు అర్థమేమని సాయిని కోరమని దర్వేష్ కపార్ధాన్ని అర్థించాడు. గమ్మత్తుని చూడండి, అతను ఆ మాట చదవటమే ఇక్కడికి వచ్చి ఇతను అడగకముందే బాబా ఇది చెప్తూ ఉన్నారు. ఆ కళకు అర్థం ఏంటి అనే దానికి. అయితే బాబా ఏం చేశారు, దాన్నే ఒక కథగా చెప్పారు. దర్వేష్ సాయి భక్తుడు, అతని కామవాసన ఆ స్వప్న రూపంలో బాధించబోయింది. సాయి సర్వజీవుల హృదయాల్లో ఉన్నట్లే అతడి హృదయంలోనూ ఉన్నారు కనుక ఆ బాధ సాయికి సోకింది. మనం గత వారం చెప్పుకున్నాం. అంటే ఎందుకు పక్కన వాళ్ళ మనసుని మనం గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు అనే విషయానికి వస్తే, పక్కన వాడి హృదయంలో కూడా వాడు భక్తుడు కాకపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరి హృదయాల్లో ఆయనే ఉంటాడు. వాడు గుర్తించి దానికి నడుచుకుంటాడా లేకపోతే లేదా అనేది వాళ్ళకి సంబంధించింది. కనుక దర్వేష్కి సోకిన ఈ బాధ సాయికి సోకిందట. ఎందుకని, అతని హృదయాంతర్వర్తి కాబట్టి, అందులోనూ అతడు సాయి భక్తుడు కనుక. అప్పుడు ఆయన దెబ్బలకు నూనె అంటే వైరాగ్యం అనే సంస్కారాన్ని రాసుకున్నారు. అంటే ఆలోచన చేస్తే అనుకోండి, ఏదన్నా ఆ బలమైనది కానీ ఏదైనా మనం ఆలోచన చేసినప్పుడు అది దాని నుంచి మనం విడిపడతాం. అట్లాగే ఇక్కడ ఆ దెబ్బలకు నూనె రాసుకున్నాను అంటే వైరాగ్యం అనే సంస్కారాన్ని రాసుకున్నాను. మనసును ఆ విషయాల నుంచి మరల్చడమే అటు ఇటు తిరగటం అంటే. అది రాసుకొని నేను బాగా అటు ఇటు తిరిగాను అని చెప్తున్నారు. అంటే ఏంటి, మనసుని వాటి నుంచి పక్కకి మరల్చడమే మనం చేయవలసింది. తద్వారా ఆ దుష్ట సంస్కారాలు పారద్రోలడమే మన విసర్జన చేయడం అంటే. నేను అటు ఇటు తిరిగి తర్వాత మన విసర్జన చేసిన తర్వాత అప్పుడు దుని దగ్గర కూర్చున్నాను అన్నారు బాబా. అంటే భగవద్ధ్యానం అనే దుని చెంత కూర్చోగానే, దుని దగ్గర కూర్చోవడం అంటే ఏంటి, ఆయన భగవంతుడి ధ్యానం అనే క్రియలో కూర్చున్నప్పుడు ఆ బాధ నివారణైంది. అంటే భక్తుల హృదయాలు వికారాలకు లోనైతే వారి హృదయవాసి అయిన సద్గురువుకు బాధ కలుగుతుంది అని మాస్టర్ చెప్తున్నారు. అంటే అందుకే సాయి తమకు జరిగినట్టుగా చెప్పారు. చూడండి గమ్మత్తు. అంటే భక్తుల యొక్క హృదయాలు వికారాలకు లోనైతే వారి హృదయవాసి అయిన సద్గురువుకు బాధ కలుగుతుంది. వివేక వైరాగ్యాల సహాయంతో వారి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినప్పుడు వాస్తవానికి ఆ వక్ర హృదయంలోని గురువే సాయి చేసినట్లు అన్నమాట. దర్వేష్ ఆ కామవాసనకు లొంగినట్లయితే సాయి తమనెవరో వెడలు కొట్టినట్టే చెప్పేవారు. కానీ అతను అలా కాకుండా వైరాగ్యంతో ఉండి వాళ్ళని వెళ్ళగొట్టారని చెప్పారు కాబట్టి సాయి ఆ హృదయంలోనే ఉన్నానంటే, అలా కాకపోతే వెళ్ళగొట్టినట్లే చెప్పేవాడట. కానీ ఏం చెప్తున్నారు బాబా, నాకు ఇలా దెబ్బ తగిలిందని చెప్తున్నారు. అది గుర్తుంచుకొని భక్తులు మెలగాలి. ఒకసారి సద్గురువుని ఆశ్రయించాక
తర్వాత భక్తుడు ఆయనను త్యజించిన వాడి హృదయంలో ఆయన నిత్యము ఈ విధంగా తిరస్కరింపబడుతూ బాధింపబడుతూ ఉంటాడు. ఏదో అప్పుడు భక్తి వెలిగింది, తీసుకొచ్చాం, ఆయన మనసులో పెట్టుకున్నాము, లేదా ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాం. ఇప్పుడు మనకి భక్తి పోయింది, ఆయన వల్ల ఉపయోగం లేదండి, ఏదో చెప్పారు చేస్తారని మాస్టర్ గారు అంటారు. బాబా పటం చుట్టేసి ఆటం మీద పెడతారంట. ఎందుకని మన భక్తి అంతా ఆయన అనుకున్నది అయితేనే ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నట్టు అని అనుకుంటాం. అంతే తప్పించి ఒరే నేను నా అంతటి వాడిని చేస్తానంటే వదిలే కానీ నాకేదో కోరిక తీర్చు బాబా, ఈ కోరిక ఈరోజు ఉంది, రేపు కోరిక ఉంది, రాబోతోంది అని ఇవే అడుగుతుంటాను తప్పించి ఆయన స్థితి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆయన దగ్గర వాణి చేయాలని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకని ఇది గుర్తుంచుకున్న భక్తులు మెలగాలి. ఒక్కసారి సద్గురువుని ఆశ్రయించిన తర్వాత మనం త్యజించినా కానీ ఆయన త్యజించకుండా మన మనసులో హృదయంలోనే ఉండి పదే పదే తిరస్కరించబడుతూ ఉంటాడు అంటున్నారు. కానీ అట్టి భక్తుని మాత్రం పరిత్యజించడు. ఎందుకని? బిడ్డ ఎంత చెడ్డవాడని తల్లి వదులుకోలేదు కదా, ఈయన సర్వులకి తల్లిదండ్రి ఆయనే కనుక. అది చెప్తూ మాస్టర్ గారు అన్నారు, ఈ సత్యాన్ని తెలపడానికే సాయి అన్నారట, ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే. మనం అనుకుంటాం మసీదు అంటే ఆయన ఎందుకు ఆ మసీదుని ఆశ్రయించాడు, మళ్ళీ మసీద్ తల్లి అని చెప్తున్నారు అనుకుంటాం. తెలియని వాడికి ఎలా ఉంటుంది? బాబా గురించి ఇదని చెప్పినప్పుడు ఈ ఫకీరు అన్నారు, అట్లాగే ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే అంటే ఓహో మన ద్వారకామైన ఆశ్రయిస్తే కాబట్టి అనుకుంటున్నాం, కానీ బాబా చెప్తుంది తన గురించి అని మనం అర్థం చేసుకోలేం. అందుకని ఆయన సంకేతంగా చెప్పేవారట, ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే అని. అందుకని ఈ మసీదు తల్లిని అని తమ కూర్చే ప్రచ్ఛన్నంగా చెప్పేవారు, ఇండైరెక్ట్గా చెప్పేవారు బాబా. అంటే బాబా ఫకీరు అని చెప్తూ ఉన్నా, మసీదు తల్లి అంటూ ఉన్నా, కానీ తమ గురించే చెప్తూ ఉన్నారు. అందుకే గురు పరిత్యాగం ఈనాటి హీనం. శ్రీ గురుచంద్ర చెప్తారు, నా గురువు ఏది ఏర్పడలేదు, పైగా కోపడుతూ ఉన్నాడు ఆయన చెప్పి, అందుకని వదిలేసి వచ్చాను అంటే ఆయన శ్రీ గురుడు అంతటి వారు ఏమన్నారు, అయ్యా అది మహాపాపం, ఇక దాన్ని మించిన హీనమైంది లేదు. అందుకని గురువునే మనం ఆయన ఏం చేయట్లేదు అని చెప్పి మనం వచ్చేసామనుకోండి ఆయన మీద కోపించి, అది అత్యంత పెద్ద పాపం అన్నమాట. అందుకని అది హీనాతి హీనమైందట. ఈ సృష్టిలో మన నుండి మన శ్రేయస్సును తప్ప దేనిని ఆశించని పరమ ప్రేమమూర్తిని పరిత్యజించడానికి శ్రేయస్సు కానీ ప్రేమ కానీ ఎక్కడ లభిస్తాయి? అంటే గురువు మనల్ని ఏమన్నా అడుగుతున్నాడా? మన నుంచి ఏం ఆశిస్తాడు అంటే మన శ్రేయస్సుని. వీడు ఎప్పుడు తనంతటి వాడు అవుతాడా, వీడెప్పుడు పరిపూర్ణుడు అవుతాడా, ఈ కాయ రాలిపోకుండా ఎప్పుడు పండు అవుతుందా అని ఆయన చూస్తారు. మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారు లేదు, అది ఇది అని బాబా చేతులు ఎక్కడ చూసినా దక్షిణ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చేసుకున్న రుణాల నుంచి, వాళ్ళు ఉన్న వాటి నుంచి విముక్తిని చేయడానికే తప్పించి ఈయనకి ఏమన్నా వేరే ఎజెండా ఉండి మరి అది తీసుకొని రా, ఇక్కడ ఏదో కట్టాలంటున్నారా, నేను కొనుక్కోవాలంటున్నారా, అందరికీ అన్నీ ఇచ్చే ఆయన, ఎక్కడ ఏ లంకెబెందులు ఉన్నాయో, ఏ మసీదు కింద తవ్వితే నిధులు లభిస్తాయో తెలిసిన ఆయనకి, అందరికీ అన్నీ ఇచ్చే ఆయనకి, అన్నీ తానే అయిన వాడికి మనం ఏమిస్తాం, ఏమి ఇవ్వగలం? పోనీ ఆయన పెద్దగా అడిగితే ఇవ్వగలమా? అందుకని మన నుంచి ఏం కోరకుండా, మన నుంచి ఏం కోరుతున్నారు? మన శ్రేయస్సు కోరుతున్నారు. ఒరే నువ్వు బాగుపడు, నిన్ను నీ స్థితికి తీసుకొస్తానని చెప్తున్నారు, నన్ను పూర్తిగా విశ్వసించు, నువ్వు కృతార్థుడు అవుతావని చెప్తూ ఉన్నారు. అట్లా మన శ్రేయస్సును తప్ప దేనిని ఆశించని పరమ ప్రేమమూర్తిని పరిత్యజించడానికి అంటే వదిలిపెట్టిన వాడికి ఇంకా అట్లాంటి వాడికి ఇంకా శ్రేయస్సు కానీ ప్రేమ కానీ ఇంకెక్కడ లభిస్తాయి? ఏమీ ఆశించక ఆయన అలాంటివి ఇస్తూ ఉంటే అది వదిలేసిన వాడికి ఇంకెక్కడ లభిస్తాయి? తనకే తానే ఒకసారి అట్టి గురువుని హృదయంలోకి ఆహ్వానించాక మరలా వారిని తిరస్కరించడం సాటి లేని ఘోరం. అందుకే గురుచరిత్ర ఈ విషయాన్ని అంతగా చెప్తుంది. భక్తులు కాని వారి హృదయాలలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. మన హృదయాలు ఎట్లా ఉన్నట్లు భక్తులు కాని వారి హృదయాల్లో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. వారు కూడా దుష్కర్మలు చేసినప్పుడు మేము భగవంతుని నమ్మమండి, మేమేం పట్టించుకో, ఆయన లెక్కేసుకోవడానికి లేదట. మనం చేస్తే ఎట్లా లెక్కేస్తాడో వాళ్ళు చేసినా కానీ అట్లా లెక్క వేస్తారు. అందుకని భక్తులు కాని వారి హృదయాలలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. వారు కూడా దుష్కర్మలు చేసినప్పుడు, వికారాలకు లోనైనప్పుడు ఆ పరమాత్మ క్షోభిస్తాడు. అంటే వాళ్ళు మనం ఎవరైనా కానీ భక్తిలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ తప్పు చేసినప్పుడు లోపల హృదయాంతర్వర్తి అయిన ఆ గురువు అలానే బాధిస్తాడట.
పరమాత్మ క్షోభిస్తాడు. దాని ఫలితంగా వారి కర్మ దండిస్తుంది. చేసిన తప్పుకి లోపల ఉన్న పరమాత్మ గురుస్వరూపం ఆయన క్షోభించాడు కాబట్టి కర్మ దండిస్తుందట చేసిన వాడిని. అది తెలిసి సద్వర్తుడైన వాడు భక్తుడు. అందుకని ధర్మాచరణ సర్వుల విధి. అందుకని ధర్మం ఆచరించాలి. అది గత వారం మాస్టర్ గారి వివరణ బాబా గారికి. బాబా కొత్త కథ చెప్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 24, 1911 ఒకరికి 5 కొడుకులు ఉన్నారు. వారిలో 4 ఆస్తిలో వారి భాగాలను పంచుకున్నారు. చూడండి, వేరేగా చెప్తున్నారు. ఆ 5 కొడుకుల్లో 4 ఆస్తిలో వారి భాగాలను పంచుకున్నారట. 2 తిరిగి తండ్రితో కలవదలిచారు. ఆ 5 4 పంచుకున్నారు, కానీ మళ్ళీ 2 అనుకున్నారంటే తిరిగి తండ్రితో కలవదలిచారట. ఆయన ఆ 2లో ఒకరికి విషం పెట్టమని తన భార్యను ఆజ్ఞాపించాడు. చూడండి, 2 కలవాలనుకుంటే వాళ్ళలో ఒకరికట ఆ తండ్రి ఏం చేశాడు, భార్యకి చెప్పాడట విషం పెట్టు అని. విషం పెట్టమని తన భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అలానే చేసింది. వాడు చనిపోయాడు. 2వ వాడు చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి చావపోయి బ్రతికాడు. ఆ తండ్రితో కలవాలనుకున్న 2లో ఒకళ్ళకేమో విషం పెట్టమని చెప్పారట భార్యకి. అట్లానే పెడితే వాడు చనిపోయాడట. 2వ వాడేమో చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి చావపోయి బ్రతికాడు. తండ్రి అతన్ని చంపక విడిచిపెట్టాడు. అతడు 12 సంవత్సరాలు జీవించి ఒక కొడుకు ఒక కూతురు జన్మించాక చనిపోయాడు. అంటే బాబా చెప్పే కథ అర్థం చేసుకోవడానికి మనకి ఏ మాత్రం మన ఊహకు కూడా అందదు. వివరణ సంగతి తర్వాత. అసలు ఈ కథ ఏంటి అంటే, ఆయన ఎంతటి అద్భుతమైన బోధ చేస్తూ ఉన్నారు బాబా. బోధన దక్షత ఎలా ఉంటుంది. ఒకరికి 5 కొడుకులు ఉన్నారు. వారు 4 ఆస్తిలో వారి భాగాలు పంచుకున్నారు. 2 తిరిగి తండ్రితో కలవాలనుకున్నారు. ఆ 2లో ఒకడికి విషం పెట్టమని తన భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అలానే చేసింది. వాడు చనిపోయాడు. 2వ వాడేమో చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి సావపోయి ఎట్లాగో బ్రతికాడు. తండ్రి ఇంకా పాపం వాడు బ్రతికాడు అని అతను చంపకుండా 2వ వాడు విడిచిపెట్టాడట. అతడు ఆ 2వ వాడు 12 సంవత్సరాలు జీవించి ఒక కొడుకు ఒక కూతురు జన్మించాక చనిపోయాడు అని బాబా కథ చెప్పారట. మనం అనుకున్నట్టుగా మాకు బాబా గురించి తెలుసండి మనం అనుకుంటూ ఉంటాం. గ్రంథం ఒకసారి చదువుకొని 4 నీళ్ళు గుర్తుంటే ఆయన దీపాలు వెలిగించారు, లేకపోతే ఆయన బండి లేకపోయినా అక్కడ బండిని సృష్టించి నానా చంద్రకర్ దగ్గరికి అతన్ని పంపించారు, ఊది ఇచ్చారు. ఇట్లాంటివి గుర్తుపెట్టుకొని బాబా ఇవి చేశారని మాకు బాబా తెలుసండి అనుకుంటూ ఉంటాం. ఆయన మాస్టర్ గారు అంటారు, బాబా చూపు, కదలిక, నవ్వు, పెదవుల మీద వచ్చే చిరునవ్వు కూడా పోదే అంటారు. అంటే బాబాలో చెయ్యి కదిలినా, ఆకు కదిలినా, అసలు ఏం కదిలిక, ప్రతి కదలిక కూడా పోదే అంటారు. అంటే చూడగలిగితే మాస్టర్ గారు లాంటి వాళ్ళకేమో ఆయన అలా కనపడుతుంది. మనమేమో 1-2 కథలు ఆ కథకి అర్థం ఏంటో తెలుసుకోకుండానే మాకు బాబా తెలుసు అనుకుంటూ ఉంటాం. చూడండి గమ్మత్తు. అంటే మాస్టర్ గారు అంటారు, ఆ విశ్వం మొత్తం పెద్ద గ్లోబ్ మీద చిన్న చేయమని ఇలా చూసి అదంతా నాకు తెలుసు అనుకున్నట్టుగా ఉంటుంది. అయితే మాస్టర్ వివరిస్తున్నారు, తండ్రి దైవము లేక పురుషుడు. బాబా చెప్పిన కథలో ఒకరికి 5 కొడుకులు ఉన్నారు కదా. తండ్రి దైవం లేక పురుషుడు. మనం పురుషుడు ప్రకృతి అంటాం కదా, అట్లా తండ్రి దైవం లేక పురుషుడు. తల్లి ప్రకృతి లేక మాయ. అహంకారం, మనస్సు, బుద్ధి, చిత్తం, దేహం కొడుకులు. ఎవరు 5 కొడుకులు ఉన్నారని చెప్పారు కదా. అంటే ఈ ప్రకృతి నుంచి, దైవం నుంచి, ప్రకృతి నుంచి, తల్లిదండ్రి నుంచి వచ్చిన వాటిలో ఈ 5 బిడ్డలు ఎవరట? 5 కొడుకులు అంటే అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తం, దేహం, వీళ్ళు కొడుకులు. ఇవన్నీ అజ్ఞానంతో సంసారంలో చిక్కుకొనడమే ఆస్తిని పంచుకోవడం అంటే. అంటే ఈ 5 కూడా అజ్ఞానంలోనే ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆస్తి పంచుకున్నారని చెప్తున్నారు. బుద్ధి, చిత్తం తండ్రి అయిన దైవంతో తిరిగి కలవదలిచాయి. అంటే పరమాత్మ అంటే ఆ తత్వంతో కలవదలిచాయి. ఏవి? బుద్ధి, చిత్తం. దైవం మాయ చేత చిత్తానికి సద్గురుపదేశం అనే చిత్తనాశకరమైన విషయాన్ని పెట్టించాడు. ఏంటి ఆ విషయం?
ఆయనకి విషయం పెట్టు అని అన్నారు కదా భార్య చేత. అంటే దైవం మాయ చేత, మాయ అంటే ఇక్కడ తల్లి ప్రకృతి చేత, చిత్తానికి సద్గురుపదేశం అనే చిత్తనాశనకరమైన, మనకి చిత్తశుద్ధి కలగాలి అనే కదా మనం వాడేది. ఈ దేనికైనా చిత్తశుద్ధి కలగాలి, చిత్తశుద్ధి కలిగితేనే జ్ఞానం కలుగుతుంది అని. అందుకని చిత్తనాశనకరమైన విషయాన్ని పెట్టించాడట. అంటే గురు శిష్యులనే భేదబుద్ధి, దాన్ని అనుసరించిన వాగ్రూపమైన ఉపదేశము మాయలోనివేనని సాయి తద్వితి ప్రణిపాత అన్న గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు చెప్పారు. అంటే అక్కడ చెప్పారు మనకి ఏమని, జ్ఞానం అనేది అంటే మాటల్లో చెప్పేది కాదు, అనుభవించవలసిందేనని. గురువు చేసే బోధ సాత్వికమైన అజ్ఞానం అని అక్కడ వివరించారు. అందుకని గురు శిష్యులనే భేదబుద్ధి, గురువు శిష్యుడు ఉన్నారనే భేదబుద్ధి, అంటే ద్వంద్వంగా ఇద్దరు ఉన్నారనేది. అట్లానే దానిని అనుసరించిన వాగ్రూపమైన ఉపదేశం, గురువు ఎలాంటి ఉపదేశం ఇచ్చినా కానీ సాత్వికమైన అజ్ఞానమే అన్నారు బాబా. ఎందుకని మాటతోటి అనుభవాన్ని తీసుకురాలేము, అనుభవంతో పొందవలసిందే కానీ మాటతో చెప్పేది కాదు. అందుకని ఏమంటున్నారు, దానిని అనుసరించిన వాగ్రూపమైన, అంటే వాక్రూపమైనటువంటి ఉపదేశం కూడా, అంటే చెప్పే బోధించేది కూడా మాయలోనివేనని. అందుకే సాయి తద్వితి ప్రణిపాత అన్న గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు చెప్పారు, అది చిత్తాన్ని నశింపజేస్తుంది కనుక విషమన్నారు. అది చిత్తాన్ని నశింపజేస్తుంది, ఆ గురుబోధ చిత్తాన్ని నశింపజేస్తుంది కనుక దాని విషయం, అంటే విషయం పెట్టించమన్నారంటే ఇదేంటి విషయం పెట్టించమని అనుకుంటున్నాం. అంటే మనలో చిత్తాన్ని నశింపజేసేదానికి చేస్తుంది కనుక, అంటే అక్కడ గురుబోధ, గురువు దగ్గర నుంచి వచ్చే వాక్రూపమైన బోధ. తర్వాత రెండో వాడికి ఏమైందట, మన ఇక్కడ బాబాయ్ ఏం చెప్పారు కథలో, రెండో వాడు చెట్టు మీద నుండి పడి దెబ్బ తగిలి చావు పోయి బ్రతికాడట. చెట్టు మీద నుంచి పడడం అంటే చిత్తం నశించాక సహజంగా మనస్సు సంసారం అనే వృక్షంపై నుండి పడి చచ్చినంత పని కుంటుపడింది. చిత్తానికి విషం పెట్టించారు కదా, చిత్తం చనిపోయింది. అప్పుడు చిత్తం నశించాక ఏమైంది, సహజంగా మనస్సు ఇక ఈ సంసారం అనే వృక్షం, ఆ వృక్షం నుండి పడి అంటే విడిపడింది, పడి చచ్చినంత పనే కుంటుపడిందంట. అంటే మనస్సు తనకు సహజమైన బాహ్య వృత్తుల సామర్థ్యాన్ని కోల్పోయింది. చిత్తం లేకపోవడంతో మనస్సు ఎప్పుడు బయట గురించి ఆలోచించే ఈ బాహ్య వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించిన సామర్థ్యాన్నే కోల్పోయిందట. అందుకని పైనుంచి వృక్షం నుంచి పడిందంటే సంసార వృక్షంలో నుంచి పడిందని చెప్తున్నారు. అందుకని ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది, అందుకని తగిలి చావుపై బ్రతికాడని చెప్పారు. చూడండి అసలు, అంటే యోగ నిష్ఠలో కనీసం 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాదని సాంప్రదాయం. 12 సంవత్సరాల సాధన. అందుకే మనకి మాస్టర్ దగ్గర చూసినా, బాబా దగ్గర చూసినా ఈ 12 సంఖ్యకి అలా ఉంటుంది. అంటే యోగ సాంప్రదాయంలో కనీసం 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే, 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాదని సాంప్రదాయం. అప్పుడు దానికి జ్ఞానం అనే కొడుకు, సిద్ధి అనే కూతురు జన్మించారట. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి బాబా. అసలు ఇలాంటి డీకోడ్ చేయలేరు ఎవరు. మేము మహామహా ప్రవక్తలో గొప్ప గొప్ప అనుకున్నవారు కూడా ఎక్కడ బాబా చెప్పిన ఒక్క మాటకి అర్థం కూడా తెలుసుకోలేరు. అంటే చిత్తనాశనం కనుక జరిగితే మనసు దాని సహజమైన ప్రవృత్తుల నుంచి బయటపడిపోతుంది. ఆల్రెడీ గురుపదేశం పొందున్నారు కనుక అట్లా 12 సంవత్సరాలు కనుక యోగ నిష్ఠలో కనుక ఉండగలిగితే అప్పుడు సాధన పూర్తయిన దాని ఫలితంగా జ్ఞానం అనే కొడుకు, అన్నిటికీ ఇది ఏంటి లక్ష్యం. అంతేకాక సిద్ధి అనే కూతురు కూడా జన్మించారు. అప్పుడు సంపూర్ణ మనోనాశనమైంది. ఆ తర్వాత మళ్ళీ చనిపోయాడని చెప్తున్నారు చూడండి గమ్మత్తు. మనస్సు చిత్తం పోయింది ముందు, తర్వాత మనస్సు ఇవి కలిగిన తర్వాత చనిపోయాడని చెప్తున్నారు. అంటే జ్ఞానము సిద్ధి కలిగిన తర్వాత సంపూర్ణంగా మనోనాశనం, అంటే మనస్సు అనేది లేకుండా అయిపోయింది. చిత్తనాశమే యోగమని యోగశాస్త్రం మొదటి సూత్రమే అదట. చిత్తనాశనమే యోగమని యోగశాస్త్రం, మనోనాశనమే జ్ఞానమని వేదాంతము చెప్తాయి.
మనోనాశనమేమో జ్ఞానమని, చిత్తనాశనమేమో యోగమని మనకి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. మనోరూప అజ్ఞానాంధకార నాశకుడైన జ్ఞానసూర్యుడు గురువు. మనోరూప అజ్ఞానాంధకార నాశకుడైన జ్ఞానసూర్యుడు ఎవరంటే గురువు. మనస్సు అనే మత్తగజాన్ని లొంగదీయగల సింహమే సద్గురువు అని భగవాన్ రమణ మహర్షులు అన్నారు. అంటే మనకున్న అహంకారం అనే గజాన్ని అడగదీసేది ఎవరు అంటే సింహమైనటువంటి సద్గురువు అంట అని ఎవరు చెప్పారు అంటే రమణ భగవాన్ చెప్పారు. కనుక దైవం మనస్సు అనే కొడుకుకు గురుపదేశం అన్న విషయాన్ని పెట్టించాడని చెప్పడం యుక్తమే. మాయికమైన సామాన్య ఇంద్రియానుభూతి అజ్ఞాన పోషకమైతే గురుబోధ దాన్ని నశింపజేసే విషయం. అందుకని శ్రీ రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరుని తండ్రిగా కీర్తిస్తూనే నిన్ను సమీపించిన వారిని మింగేస్తావు అని వ్రాయడం. అంటే ఇక్కడ ఎట్లయితే విషం పెట్టి మన చిత్త నాశనాన్ని కలిగించారో భగవాన్ కూడా అన్నారట, తండ్రిగా చెప్తారు కదా ఆయన అరుణాచలేశ్వరుణ్ణి, కానీ ఆయన అన్నారట నిన్ను అంటే గొప్పగా కీర్తిస్తూనే మళ్ళీ నిన్ను సమీపించిన వారిని మింగేస్తావు అన్నారట అని వ్రాయడం గమనార్హం. అంటే పై కథ జరిగాక దేహం అనే 5వ కుమారుడి ప్రసక్తి ఇక రాదు. అందుకే నలుగురి గురించి చెప్పారు చూడండి. నీకు కలిగిన తర్వాత చిత్తము మనసు ఇది దారిలోకి వచ్చి జ్ఞానము సిద్ధి కలిగిన తర్వాత ఇక 5వ కుమారుడైన దేహ ప్రసక్తి ఇక రాదు. అందుకే సాయి అతడి విషయం చెప్పకనే విడిచారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय.